అనంతపురం జిల్లాలో తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతి పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇదే ఇష్యూపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్తో మరింత హీట్ ఎక్కింది. ఇది పక్కా ఆత్మహత్య కాదని టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ హాట్ కామెంట్స్ చేశారు. దీని వెనుక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుల హస్తం ఉందని ఆరోపిస్తున్నాడు. ఈ ఆరోపణలకు తోపుదుర్తి అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. రాప్తాడు రాజకీయాలు మళ్లీ టాక్ ఆఫ్ ది ఏపీగా మారాయి. రైలు పట్టాలపై ఓ యువకుడు శవమై కనిపించడం, దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే సోదరులని టీడీపీ ఆరోపించడంతో రాజకీయం మరింత హీటెక్కింది. మృతుడి తండ్రితో సహా పరిటాల శ్రీరామ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతని సోదరుడిపై సంచలన ఆరోపణలు చేశారు. తోపుదుర్తి మహేష్ రెడ్డి మావాడేనని, మావాడిని మేం చంపుకుంటామా అంటూ కౌంటర్ అటాక్ చేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కావాలనే పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం లేపింది. ఈ నేపథ్యంలో మహేష్ రెడ్డి పోస్ట్ మార్టం కీలకంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కేసును ఎటూ తేల్చలేకపోతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లోని అంశాల ఆధారంగా అనుమానం ఉంటే సివిల్ పోలీసులకు కేసు ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా మీకు అనుమానం జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి డీజీపీ గారిని విజ్ఞప్తి చేసేది, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి సిబిఐ ఎంక్వైరీ. ఎందుకంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు కావాలా. ఒక బాధ్యత లేని చెడిపోయిన పిల్లోడు వీడు చెడిపోయి తాజేట కోతి మనమంతా చెడిపోయిన వీడు చెడిపోయి దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తిరగొట్టేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీగా దీన్ని హై లెవెల్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి బాధ్యతారహితమైనటువంటి కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్పై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో జరిగింది నష్టం ఆ కుటుంబానికి జరిగింది. వాడు మీ పార్టీలో ఉన్నాడని వాళ్ళ నాయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. మేము తెలుగుదేశం చేసినాం 24లో అని. తెలుగుదేశంకి చేసినా వాడు మా దగ్గరికి వచ్చినాడు సాయానికి. వాడు మా అన్నతో ఫోన్ చేసి మాట్లాడినారు. మరి మీ దగ్గర ఉండి మీకు మీరు సాయం చేయాల్సింది పోయి మీరు సాయం చేయక వాడు సూసైడ్ చేసుకుంటే దాన్ని నీ వైఫల్యంగా ప్రజలు భావిస్తారు. ఉద్దేశంతో మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేశాను. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడ మా పార్టీ నుండి మా సైడ్ నుండి ఎక్కడ ఎటువంటి హత్యలు కూడా జరగకుండా చూశాను. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మహేష్ మృతిపై తండ్రి అలాగే పరిటాల శ్రీరామ్ తోపుదుర్తి సోదరులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ కేసు ఎప్పుడు ఒక కొలిక్కొస్తుంది అనుకోవచ్చు? రైట్ రాధిక, అనంతపురం జిల్లాలో గత ఆదివారం నుంచి తీవ్ర ఉత్కంఠ కలకలం రేపిన తొలుతు మహేష్ రెడ్డి ఆత్మహత్య కేసు పెద్ద దుమారంగా చెలరుతుంది. రాజకీయ దుమారం కూడా జుట్టు తిరుగుతుంది. ముఖ్యంగా ఇది ఆత్మహత్య కాదు, ఒక హత్య అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల హస్తం ఉంది అంటూ కూడా మృతుడి తండ్రి మల్లిరెడ్డి అలాగే పరిటాల శ్రీరామ్ కూడా ఆరోపించారు. పెద్ద ఎత్తున దీనిపై చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులు కూడా దానికి కొంచెం బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. అయితే నిన్న ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏదైతే మహేష్ రెడ్డి చనిపోయాడో ఆ యువకుడు మా బంధువే, మావాడే అంటూ కూడా దానికి క్లైమ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అయినా మేము ఎందుకు చెప్పుకుంటాం మావాడిని, ఏదో చెడు మార్గంలో వెళ్తుంటే దండించాం కానీ ఎటువంటి మీరు తప్పు చేయలేదంటూ కూడా ప్రకాష్ రెడ్డి చెప్పుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఏదైతే మల్లిరెడ్డి కూడా తండ్రి మల్లిరెడ్డి కూడా నన్ను మా వాడిని అదేవిధంగా ఫోన్ చేసి అనేక సార్లు బెదిరించే ప్రయత్నం చేశారు, చంపుతామంటూ కూడా హెచ్చరించారు అంటూ కూడా సంచలన ఆరోపణలు కూడా చేస్తారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు పూర్తిగా కూడా పోలీసుల కోర్టులో పడింది. పోస్ట్ మార్టం నివేదిక కీలకం కానుంది. ఆ పోస్ట్ మార్టం నివేదికలో ఏమొస్తుంది అనేది కూడా పూర్తి ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు, ఉత్కంఠగా మారని చెప్పొచ్చు. ఇరు వర్గాలపై ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఈ పోస్ట్ మార్టం నివేదిక వస్తే మాత్రం పెద్ద ఎత్తున దీంట్లో అనుమానం కనుక ఉంటే, అనుమానాస్పదంగా మృతి ఉంటే మాత్రం సివిల్ పోలీసులకు అప్పగిస్తారు. ఆ క్రమంలో ఖచ్చితంగా దీనిపై ఎంక్వైరీ కూడా చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అనుమానం లేకుంటే రైల్వే ఆత్మహత్య కేసుగా కూడా నీరుగారిపోతుంది. అనుమానం ఉంటే మాత్రం
సివిల్ పోలీసులకు అప్పగిస్తారు. ఆ అనుమానం తీర్చే బాధ్యత సివిల్ పోలీసులపై ఉంటుంది కాబట్టి ఆ సివిల్ పోలీసులు దీంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తున్న వెంటనే దీన్ని టేకప్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇది ఆత్మహత్య కాదు, హత్య అనేందుకు కొన్ని ఆధారాలు కూడా ఈ పరిటాల వర్గీయులు మృతి తండ్రికి కూడా కొన్ని చూపించారు. అయితే ఫేస్బుక్ పోస్టులు కానీ ఆ తర్వాత అంతకుముందు బెదిరింపు కాల్స్ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఆత్మహత్య అని చెప్పేందుకు కూడా సోమిరెడ్డి ప్రకాష్ రెడ్డి కొన్ని ఆధారాలు చూపించాడు. ఆ అబ్బాయి అయితే చనిపోయాడు. ఆ అబ్బాయి కొన్ని ఫేస్బుక్ లో కొన్ని స్టేటస్ కూడా పెట్టి ఉంచాడు. ఇవన్నీ కలిపి ఈ ఎంత పెద్ద రాజకీయ దుమారం కూడా చెలవుతుంది రాధిక. థ్యాంక్ యూ యోగానంద్.